అందరికీ నమస్కారం. అందరికీ వేణీస్ కిచెన్కి స్వాగతం. ఇప్పుడు నేను చేయబోయేది గ్రీన్ పీస్ చాట్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. డ్రై గ్రీన్ పీస్ తీసుకోండి. మార్నింగ్ కావాలంటే నైట్ నానబెట్టుకోవాలి, ఈవినింగ్ కావాలంటే మార్నింగ్ నానబెట్టుకొని నానిన తర్వాత నీళ్ళు పోసుకొని కుక్కర్లో వేసి ఒక 9 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి. మెత్తగా ఉడికించాలి. తర్వాత ఒక 2 బంగాళంప ఉడికించి పెట్టుకోవాలి. తొక్క తీసి ఒక 4-5 వెల్లుల్లి రేఖలు, కొంచెం అల్లం, పచ్చిమిర్చి ఒక 3, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, కొంచెం పుదీనా, కొత్తిమీర కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు దీనికి కారం, పసుపు, గరం మసాలా పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆవాలు, ఉప్పు, చాట్ మసాలా, డ్రై మ్యాంగో పౌడర్, నల్ల ఉప్పు, కొంచెం కారపూస, శనగపప్పు వడ, ఆయిల్. ఇప్పుడు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకోండి. కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోండి. అండ్ మిక్సీ గిన్నెలు వేసేయాలి. ఉల్లిపాయలు కట్ చేస్తే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి. దీనికి పచ్చిమిర్చి కారణం మెయిన్ అండి, అందుకని పచ్చిమిర్చి మీరు చూసుకొని వేసుకోవచ్చు. ఎందుకంటే అంతా ఆ టమాటా ముక్కలు అన్నీ పచ్చిగానే కట్ చేసి వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర అంతా వేసి కొంచెం నీళ్ళు పోసుకొని అది పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు అదే జార్లో మళ్ళీ మీరు బఠానీ ఉడికించి పెట్టాం కదా, అందులో సగం బఠానీ తీసి మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా పేస్ట్లా చేసుకోవాలి. కొంచెం బఠానీ ఉంచుకోవాలి. ఇలా కచ్చపచ్చ పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. బంగాళదుంపలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ ఒక 4 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆవాలు కొంచెం ఆవాలు పోపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు. అది వేసినప్పుడు పేస్ట్ ముందు చేసి పెట్టిన పేస్ట్ వేసుకోవాలి. మీరు కాంట కొంచెం ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం ఉప్పు వేసుకుంటే కొంచెం త్వరగా వేగుతుంది. ఇది బాగా వేగిపోయింది. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. అలాగే బఠానీ. బంగాళదుంప ముక్కలు కొంచెం మ్యాష్ చేసుకోండి. అయితే ముందే మనం మ్యాష్ చేసి కూడా వేసుకోవచ్చు. నేను ముక్కలు కొంచెం మ్యాష్ చేస్తున్నాను. మ్యాష్ ఆ తర్వాత బఠానీ పొడిలా చేసి పెట్టినాక అది కూడా వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలంతా. పసుపు ఒక 1/2 టీ స్పూను, ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి అన్నీ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందు ఉడికించి పెట్టిన నీళ్ళు ఉంటే ఆ నీళ్ళు పోసేసుకోండి. మీకు పలచగా కావాలంటే కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకోండి. కొంచెం తిగ్గా కావాలంటే కొంచెం తగ్గించి పోసుకోవాలి నీళ్ళు. మూత పెట్టుకోండి. ఉడికిపోయింది. ఆయిల్ పైకి తేలింది కదా, ఉడికిపోయినట్టే. దీంట్లో కొంచెం గరం మసాలా పొడి, కొంచెం చాట్ మసాలా, కొంచెం నల్ల ఉప్పు,
కొంచెం డ్రై మ్యాంగో పౌడరు ఒక అర టీ స్పూన్ వేసుకోండి. క్వాంటిటీ ఎక్కువ అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చాను నేను. కలిపేసి ఇప్పుడు లాస్ట్ మీరు కొంచెం మిరియాల పొడి నల్ల మిరియాల పొడి వేసుకోవాలి. అది కూడా కారం చూసుకొని వేసుకోండి. ఇంకా చాట్ రెడీ అయిపోయినట్టే, చాట్ గ్రేవీ రెడీ అయిపోయినట్టే. దీన్ని ప్లేట్లో వేసుకోవాలి. మీకు నీళ్ళ కన్నా కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి. నేను థిక్గా చేశాను కొంచెం. దీంట్లో ఇప్పుడు కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. వడ ఇది కూడా నేను చేసినదే శనగపప్పు వడ. ఇది ఇంకోసారి చెప్తాను మీకు. ఆ వడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. వడ లేకపోయినా అలా కూడా తినేవచ్చు, కానీ వడ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. దానిపైన కూడా కొంచెం గ్రేవీ వేసుకున్నా బాగుంటుంది. పైన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దానిపైన కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. మళ్ళీ కొంచెం నిమ్మరసం పిండుకోవాలి పైన. నేను రెండిందుకు పెట్టానండి. ఇప్పుడు దాంట్లో సన్నకారపూస వేసుకుంటాం. కొందరు పిల్లలు కారపూస ఇష్టపడరు కదా, అందుకని వాళ్ళకని కొంచెం కార్న్ఫ్లాక్స్ వేయించి అవి వేసి చూపిస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంది. ఇలా వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. తప్పకుండా చేసి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇష్టపడి తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మర్చిపోకుండా షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.